వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. జై శ్రీరామ్. నా పేరు కడవేరు చంద్రశేఖర్. పోచప్పల్లి నుంచి వచ్చాము. కళాకారులు అయితే ఈ భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి తిరు కళ్యాణోత్సవానికి పట్టు వస్త్రాలు నేయమని మాకు ఈ దేవాలయం తరఫు నుంచి అనుమతించి వీరికి మా ఎస్ఎస్ జయరాజ్ గారిని వారి ఆధ్వర్యంలో మేము తయారు చేస్తున్నాము. ఇది తయారు చేయడానికి మేము 15 రోజుల పై నుంచి మేము తయారు చేసి తీసుకొని వచ్చాము. ఇక్కడికి వచ్చి కూడా మేము వారం పైన అవుతుంది. ఇక్కడికి వచ్చి కూడా రోజు స్వామివారిని రత్నం చేసుకొని తయారు చేసి ఫస్ట్ చీర వేసాం, తర్వాత పంచం కూడా వేసుకున్నాం. స్వామివారి అమ్మవారికి నచ్చింది, రాములవారికి పంచు, లక్ష్మణ వారికి ఆంజనేయ స్వామి పంచం తయారు చేసి ఉదుపుల రోజు 4 వరకు కంప్లీట్ చేసి అందజేయగలము. ఎంతమంది వచ్చారు మొత్తం ఇక్కడికి? పోచంపల్లి నుంచి మా ఉన్న నలుగురు వచ్చామండి. నాతో పాటు ఆంజనేయులు, యాదగిరి, శ్రీనాథ్ నలుగురు వచ్చాము. ఎన్ని రోజుల్లో తయారు చేస్తారు ఈ చీరలు మీరు? మొత్తం కలిసి ప్రాసెస్ మొత్తం చాలా 2 రోజులు నాకు పడుతుంది. ఇక్కడికి వచ్చి మాత్రం 1 రోజులు అవుతుంది. 1 రోజులు మేము మొత్తం కంప్లీట్. జై శ్రీరామ్, జై మాత. హైదరాబాద్ వాస్తవ్యము. నా పేరు జయరాజ్ పద్మశాలి. భద్రాచలంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దక్షిణ అయోధ్యగా పేరు కాంచిన రామాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం తిరు కళ్యాణోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా సీతారాముల కళ్యాణంలో సీతమ్మ వారికి చీర, రాముల వారికి పంచ, కండువ, అలాగే లక్ష్మణ హనుమంతుని కూడా ఇక్కడ తయారు చేయడం సాంప్రదాయబద్ధంగా స్వతహాగా మేము పద్మశాలి చేనేత కళాకారుల కుటుంబం నుంచి సమర్పించాల. గతంలో దేవతలకు వస్త్రాలు నేసినటువంటి వంశస్థులం కాబట్టి మా యొక్క ఇప్పుడు ఈ సీతారాముల చంద్రుల వారికి మా కుటుంబానికి ఎంతో దైవభక్తి అవినాభావ సంబంధం ఉన్నది. ఈ యొక్క మా తండ్రి పెదనాన్న పేరు కూడా శ్రీరాములు పెట్టుకోవడం జరిగింది. 100 సంవత్సరాల పై నుంచి మాకెంతో సీతారాముల చంద్రుడు అంటే భగవంతుడు అంటే ఎంతో గౌరవము, భక్తి ప్రపత్తలు ఉన్నాయి. అందుకే ఎక్కడో గతంలో మామూలుగా అక్కడి నుంచి తెచ్చి వస్త్రాలను తిరు కళ్యాణోత్సవంలో సమర్పించడం జరుగుతుండే. గత 4 సంవత్సరాల నుంచి భక్త రామదాసు ధ్యాన మందిరంలో ఇలా నైవేద్యాన్ని మనం తయారు చేస్తామో అలాగే నిష్ఠతోటి తయారు చేయాలన్న సత్సంకల్పంతో ఇక్కడ తయారు చేసి ఎదుర్కొన్న సమయంలో సమర్పించడం జరుగుతుంది. ఈ యొక్క చీరను 4800 పోగులతో తయారు చేయడము జరుగుతుంది. పంచరంగుల్లో ఉంటుంది. ఈ యొక్క ఎదుర్కొల్లలో స్వామివారి సమక్షంలో సమర్పించడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.